ఉత్తరాఖండ్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ముఖ్యంగా డెహ్రాడూన్లో బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. అక్కడ భారీ వరదలు, విపరీతమైనటువంటి వర్షాన్ని దాటికి తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. గత సంవత్సరం మనం చూసాం 2025లో ఉత్తరాఖండ్లో కురిసినటువంటి దారుణమైనటువంటి వర్షానికి అనేక మంది అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు మనం కళ్ళ ముందు ఇంకా కల్లాడుతూనే ఉన్నాయి. గ్రామమే కొండ చర్యలలో కొట్టుకుపోయినటువంటి దృశ్యాలు గత సంవత్సరం మనం చూసాం. ఇప్పుడు కూడా సరిగ్గా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. భారీ వర్షానికి అక్కడ కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. అదేవిధంగా తాజాగా డెహ్రాడూన్లో ఒక దారుణమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. కొద్దిలో అక్కడ ఉన్నటువంటి పర్యాటకులు, అక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డటువంటి పరిస్థితి. డెహ్రాడూన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతలదేవి ఆలయం పరిధిలోని నదిలో 7గురు చిక్కుకున్నారు. నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరగడంతో వారు మధ్యలోకి ఆ తాడు పట్టుకొని వస్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా నదిలో నీటి మట్టం ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఇక ప్రాణాలు మాయిపోతాయనేటువంటి ఆశలు వదులుకొని ప్రాణాల మీద అదే నదిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భం ఏర్పడింది. వారిని నది మధ్యలో ఉన్న ఐలాండ్పై చిక్కుకున్నారు. ఇక చుట్టూ నీరు చేరడంతో వారు అక్కడే చిక్కుకుపోయారు. అనంతరం వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తాళ్ల సహాయంతో ప్రత్యేకమైనటువంటి రక్షణ బృందాలు అక్కడికి చేరుకొని వారిని అక్కడి నుంచి తీసుకువచ్చారు. సమాచారం అందిన వెంటనే చేరుకున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారిని తాళ్ల సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చిమ్మ చీకట్లో భయంకరంగా ప్రవహిస్తున్నటువంటి నదిలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ నది దాటుతున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. మనం కూడా స్క్రీన్ మీద చూడొచ్చు వారు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ వస్తున్నారో. आराम से